UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ఇక ఇప్పుడు ఈవిడ కేసు గురించి మాట్లాడితే పిల్లోడు 15 ఇయర్స్‌కి వచ్చేసాడు. తను ప్రూవ్ చేసుకుంది తన కరెక్ట్ అని. ఎందుకంటే చుట్టుపక్కల వాళ్ళు నమ్మారు. ఈ ఇంట్లో వాళ్ళకి తెలిసినా తెలియకపోయినా ఈ రోజున్న ఫోన్ టెక్నాలజీకి ఎవ్వడికైనా తెలుస్తది ఈవిడకి అక్రమ సంబంధాలుంటే. మనకి క్లారిటీ ఉంది. ఆ అమ్మాయికి ఎటువంటి అక్రమ సంబంధాలు లేవు. ఎందుకంటే సొసైటీ తెలిసిపోద్ది. ఆ చుట్టుపక్కలోళ్ళకి ఈవిడ ఎవరితో మాట్లాడినా, ఎక్కడికైనా ఎళ్ళినా, ఎక్కడైనా ఫిజికల్ రిలేషన్ పెట్టుకోవాలన్నా, ఇంకో ప్రెగ్నెన్సీయో ఇంకోటో ఏమీ రాలేదు. ఎక్కడ అబార్షన్‌లు చేయించుకోలా. నెక్స్ట్ జనాలకి ఈజీగా తెలుస్తది. ఒక వ్యక్తిని క్యారెక్టర్ అసాసినేషన్ చేయడంలో చాలా ముందుంటారు. అవును. సో, అట్లాంటి సీన్‌లో ఈ అమ్మాయి ఎక్కడికి వెళ్ళినా జనాలందరికీ తెలుసు వాళ్ళున్న ఏరియా ప్రకారం. సో, అట్లా ఈ అమ్మాయికి ఏమీ లేదనేది ప్రూవ్ అవుతుంది. పెళ్ళైన తర్వాత ఒక 2 ఇయర్స్ ఉంది. ఎందుకుంది అంటే హక్కుల కోసం. ఇప్పటిదాకా క్యారెక్టర్ ప్రూవ్ చేసుకుంది. అయిపోయింది. ఆయన ఎళ్ళిపోయాడు. ఇక ఇప్పుడు ఈవిడ ఎలా ఉన్నా పట్టించుకొని అడిగేవాళ్ళు ఎవడు లేడు. ఎందుకుంది అంటే హక్కుల కోసం. ఏం హక్కులు? వారసత్వంగా వచ్చే హక్కులు. వీళ్ళ హస్బెండ్‌కి ఏ షేర్ అయితే రావాలో ఆ షేర్ మొత్తం పిల్లోడికే వెళ్తది. అది మాటల ద్వారా ఇచ్చేయాలి. 1 ఇయర్ కార్యక్రమం లోపు. మాక్సిమం వీళ్ళివ్వరు. ఎందుకంటే ఈవిడ హెరాస్మెంట్ వల్ల ఆయన సూసైడ్ చేసి చచ్చిపోయాడు కదా! వాళ్ళ లెక్క ప్రకారం. హ్మ్. మేమివ్వం ఏం చేసుకుంటారో జేసుకోండి. అప్పుడు పెద్దవాళ్ళు ఊరుకోరు కాబట్టి ఆ పిల్లని ఆల్రెడీ 15 ఏళ్ళు హింసించారు. జాలింకా ఆవిడకి ఇవ్వాల్సిందేదో ఇచ్చేసి పంపించండి అని ఆ రోజే సెటిల్ చేసుకుంటే బావుండేది. కానీ అట్లాంటి టైంలో అది కరెక్ట్ టైం సెటిల్మెంట్‌కి. కానీ సగం మంది ఏం చేస్తారంటే, మేమే కష్టాల్లో ఉన్నాం, మేమే బాధలో ఉన్నాం కొడుకు పోయి, కాబట్టి తర్వాత ఇస్తాం, తర్వాత ఇస్తాం అంటే ఒక్కసారి తర్వాత అన్నారా, అది జరిగే పని కాదు. ఎందుకంటే కోడలనే అమ్మాయి ఎప్పుడు కూడా మన ఆలోచన విధానాల్లో ఒక బయట అమ్మాయి కిందే లెక్క. అందులోని ఇలా హెరాస్మెంట్ ఫీల్ అవుతున్న అవును. కేసుల్లో. సో, ఆ పిల్లోడికి ఇవ్వాలా లేదా అనేది మా తదనంతరం ఇస్తామంటారు. అప్పటికి పిల్లోడు కూడా ఎక్కడో అసలు మర్చిపోతారు. సో, వీళ్ళేదో కొంచెం ర్యాపో పిల్లోడితోనూ తనతోను మెయింటైన్ చేశారు. ఇచ్చేవాళ్ళైతే మంచితనంగా ఓ 50% అన్నా ఇచ్చేయాలి. ఇప్పుడు వాళ్ళకి 100% ఏదో రావాలి. ఒక ఇల్లు, ఒక ఎకరం అనుకుందాం. ఓ ఇల్లో, ఎకరమో ఏదో ఒకటి ఇచ్చి మిగతాది మా తదనంతరం ఇస్తామంటే ఇప్పుడు వాళ్ళు తినటానికి, పిల్లోడి అవును. ఫ్యూచర్‌కి, చదువుకి పనికొస్తది. వాళ్ళ తదనంతరం అంటే వాళ్ళు 100 ఏళ్ళు బతికితే ఈ పిల్లోడు ఆల్రెడీ అప్పటికి 70కి వస్తాడు గదా! యూజే లేని సెటిల్మెంట్‌ల కింద లెక్క. ఇటువంటి కేసుల్లో సెటిల్మెంట్‌లు ఇమ్మీడియేట్‌గా ఉంటేనే బెటర్. ఆ 1 ఇయర్ కార్యక్రమంలోపు. మరిప్పుడు ఈవిడ డౌట్ ఏంటంటే, నేను సెకండ్ మ్యారేజ్ చేసుకుంటే మా అబ్బాయికి ఆస్తి వస్తదా? రాదా? 100% వస్తదండి. యాన్సిస్టర్స్ ప్రాపర్టీస్ మీద షేర్ చేసుకునే రైట్స్ కేస్ వేసుకొని వాళ్ళు ఇవ్వకపోయినా, వాళ్ళు ఎవరికైనా అమ్మేసినా కూడా, దాన్ని మళ్ళీ వెనక్కి తెచ్చుకునే రైట్స్ పిల్లోడికున్నాయి. పిల్లోడు అక్కడ పార్టిషన్ సూట్ ఫైల్ చేస్తే వస్తది. వాళ్ళు ఇచ్చినా, ఇవ్వకపోయినా. వాళ్ళు ఇవ్వట్లేదనుకోండి, బాబు చేత పార్టిషన్ సూట్ వేయించడం బెటరు. బాబు మైనర్ కదండీ అంటే, బాబు తరపున తల్లి వేయొచ్చు. బాబు 18 ఇయర్స్ కంప్లీట్ అయి 19లోకి వచ్చిన తర్వాత తనే డైరెక్ట్‌గా వేయొచ్చు. ఈవిడ గార్డియన్‌గా కోర్టుల చుట్టూ అడ్వకేట్స్‌తో మాట్లాడుకొని తిరగటం వల్ల. మరిప్పుడు తన డౌట్ ఏంటంటే, నేను సెకండ్ మ్యారేజ్ చేసుకుంటే బాబు యాక్సెప్ట్ చేస్తాడా లేదా? 99% పిల్లలు యాక్సెప్ట్ చేయరండి. అందులోను మగ పిల్లలు. ఎందుకంటే వాడు 10 ఇయర్స్ లోపే కొంచెం ముదురుగా ఉంటున్నారు ఈ మధ్య. 15 ఇయర్స్ అంటే వాడికి అన్నీ తెలుసు. అన్నీ తెలిసిన వ్యక్తి ఒక కొత్త వ్యక్తిని ఫాదర్ కింద యాక్సెప్ట్ చేయడం అనేది జరిగే పని కాదు. ఈవిడ 10 ఏళ్ళు పిల్లోడిని తండ్రి దగ్గర దూరంగా ఎలా ఉంచిందో, ఇంకో 10 ఇయర్సో, 8 ఇయర్సో ఉంచితే వాడు చదువు కంప్లీట్ అయ్యి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకొని వాడికంటూ ఒక కుటుంబం ఉంటది. అతని కుటుంబం అతనికున్నప్పుడు ఈవిడ లైఫ్ చూసుకోవాలిగా. ఈవిడ ఇండివిడ్యుయల్‌గా ఉండగలదా? ఇప్పుడు ఒక వ్యక్తి ఆఫర్ ఇచ్చాడు. ఆ ఆఫర్‌తో పెళ్లి చేసుకుంటే నేనిప్పుడు 2 క్లారిటీ ఇచ్చా. ఒకటి అబ్బాయి ప్రాపర్టీలు ఎక్కడికి పోవు. ఇస్తే ఆళ్ళ అత్తమామ ఇస్తారు. ఇవ్వకపోతే పార్టిషన్ సూట్ వేసుకొని తీసుకోవచ్చు. పిల్లోడిని యాక్సెప్ట్ చేయించటం అనేది ఇప్పుడప్పుడే జరిగే పని కాదు. ఈవిడ ఆల్రెడీ చేసేసుకొని వేరే చోట ఉంటే కొన్ని రోజులకి పిల్లోడికి ఆప్షన్ లేక రియలైజ్ అన్నా అవ్వచ్చు. లేదా అమ్మతో టచ్ మీ నాట్ అన్నట్లు ఉండొచ్చు. అంటే మాట్లాడితే మాట్లాడతాడు లేకపోతే లేదు. ఇప్పుడెట్లా ఉన్నంత ఎఫెక్షన్ ఉండకపోయినా బాధ్యతలు ఈవిడ నిర్వహించి వాడి పెళ్లి వాడికి చేసి పంపించడానికి ఒక అవకాశం. చదువు కంప్లీట్ అయ్యేదాకా. సో, పిల్లోడిని, అతన్ని కలపాలి అంటే జరిగే పనైతే కాదు. ఒకటి పిల్లోడు కలవడు. 2 అతను యాక్సెప్ట్ చేయడు. ఎక్కడన్నా ఒక వ్యక్తి ఆ బాబు రెస్పాన్సిబిలిటీ కూడా నేనే తీసుకుంటాను అంటే, ఆ పిల్లలు చిన్న పిల్లలు అయ్యుండి, అవును. వీళ్ళకి కొంచెం ఎఫెక్షన్ ఈ అమ్మాయి మీద బాగా ఉంటే యాక్సెప్ట్ చేస్తారు. పిల్లోడే ఇంకా 5 ఏళ్లయితే వాడే పెళ్లి చేసుకునేలాగా ఉన్నాడు. ఇగ ఆ సందర్భంలో ఈయన పెద్ద యాక్సెప్ట్ చేసి పైగా క్యారెక్టర్‌లు ఎట్లా ఉందంటే ఒక అమ్మాయిని ఉంచుకున్నాడు. ఒక మ్యారీడ్ ఆవిడని ఉంచుకొని, ఆవిడని వదిలించుకొని సెటిల్మెంట్‌లు ఇవన్నీ నడిచిన వ్యవహారం. ఫస్ట్ మ్యారేజ్ డైవర్స్ కూడా గాదు. సో, అట్లాంటి క్యారెక్టర్ ఉన్న వ్యక్తి ఈమెని నమ్మకంగా బాగా చూస్తాడా అంటే డౌటే. అది తన అవసరం, తన నమ్మకం, తన ఫీలింగ్స్ గాని లీగల్ ప్రొసీడింగ్స్‌లో రేపొద్దుట నువ్వు పో అవతలకి అంటే కూడా ఈవిడ పెద్ద స్ట్రాంగ్ పాయింట్స్ ఉండవు. మ్యారేజ్ పరంగానే ఒక సెకండ్ మ్యారేజ్ హస్బెండ్‌తో ఏ కేసులు ఎయగలదో వేయగలదు. ఏ మ్యారేజ్ అయితే అతను రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటాను అంటున్నాడు. ఓకే. రిజిస్టర్ మ్యారేజ్ కాకపోయినా గుళ్ళో చేసుకున్న వీళ్ళిద్దరూ భార్యాభర్తలే.
కొడుకు యాక్సెప్ట్ చేస్తాడా లేదా అనేది ఒక ప్రాబ్లం ఆవిడకి పెండింగ్ ఉంది. 90% పిల్లలు యాక్సెప్ట్ చేయరు. అతను ఇప్పుడు నన్ను అక్కడికి వచ్చేయమంటున్నాడండి. మరి నేను అక్కడికి వెళ్ళిపోతే రేపొద్దున నా కొడుకుని యాక్సెప్ట్ చేయను అంటున్నాడు. బాధ్యతలు కూడా తీసుకోను అంటున్నాడు. నాకున్న అప్పులు ఇవన్నీ ప్రెజెంట్ ఇక్కడున్న సిచ్యుయేషన్స్ అన్నీ మరి ఆయన రెస్పాన్సిబిలిటీ తీసుకోకపోతే ఎట్లాగా అనేది ఆవిడకి ఇంకో డౌట్. ఇలా డౌట్ ఉన్నప్పుడు పెళ్లి చేసుకోకుండా ఉండడం బెటర్. ఎందుకంటే ఈవిడ ఇప్పటిదాకా ఇంపార్టెన్స్ ఇచ్చింది ఏంటంటే క్యారెక్టర్‌కి. నిప్పుల్లో అన్న దిగిదిగానే క్యారెక్టర్‌ని వదులుకోవడానికి ఆవిడ రెడీగా ఉండదు. అలాంటి ఆవిడ ఇలా డౌట్‌ఫుల్‌గా వెళ్ళి అక్కడికెళ్తే మళ్ళీ ఇప్పటిదాకా 11 ఏళ్ళు సఫర్ అయ్యింది. ఇప్పుడు కంటిన్యూషన్. ఒక 5 ఏళ్ళు ఆవిడ ఊపిరి పీల్చుకున్నట్టు లెక్క. అలాంటి వ్యక్తితో ఈవిడకి సెకండ్ మ్యారేజ్‌కి వెళ్ళాలి అంటే ఈవిడ కండిషన్స్ ఆయన ఒప్పుకునే రేంజ్‌లో ఉండాలి అవసరమైతే. అతనికి ఈవిడ మీద బాగా ప్రేమ ఉండి ఈవిడ నాకు కావాల్సిందే నా లైఫ్‌లో అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఈవిడ కండిషన్స్ ఆయన యాక్సెప్ట్ చేయాలే తప్ప ఈవిడ సర్దుకుపోయి ఇప్పుడు పెళ్ళైపోతే బాగుండు నా ఫిజికల్ నీడ్స్‌కో ఇంకొకటో అనుకుంటే 11 ఏళ్ళు ఫిజికల్ నీడ్సే లేవు 18 ఏళ్ళు 15 ఏళ్ల నుంచి. ఇప్పుడు కొత్తగా వాటి కోసం ఆవిడ హడావుడి పడాల్సిన అవసరం లేదు. మరి ఎందుకు చేసుకుంటున్నట్టు? పిల్లోడికి తండ్రి ఉంటాడు. తనకి ఒక తోడు ఉంటారు. ఫైనాన్షియల్‌గా ఏమన్నా అటు ఇటు అయినా గానీ అతను ఏదో బిజినెస్ చేస్తున్నాడు కాబట్టి ఇప్పుడన్నా ఒక మంచి కుటుంబం ఏర్పడతదేమో అని. ఆ కుటుంబం కండిషన్స్‌తో వెళ్తే బావుండదు. ఆయనేం కండిషన్ పెడుతున్నాడు? నీ పిల్లోడు రావద్దు. లేదా తీసుకొనొచ్చేయి ఇప్పుడే. వాడు యాక్సెప్ట్ చేయడు. వాడిని యాక్సెప్ట్ చేయించడానికి వీళ్ళిద్దరూ ఎప్పుడు వెళ్ళి బతులాడుకొని వాడిని బాగా చూసుకుంటూ ఉంటే షికార్లకి, వీటికి ఆటికి వాడు రియలైజ్ అవుతాడు పిల్లోడు. బేసిక్ పాయింట్ ఒక పిల్లోడు సైకలాజికల్‌గా ఇప్పటిదాకా వాళ్ళ హస్బెండ్ బాధపడ్డాడు. ఇప్పుడు ఈ పని వల్ల పిల్లోడు బాధపడతాడు. ఓకే. తండ్రి లేడు జీవితకాలంలో వాడికెప్పుడు. ఆ 5 ఇయర్స్, 6 ఇయర్స్ తండ్రే లేడు. వాడు చేసిన కర్మ ఏంటంటే ఈవిడికి పుట్టడం. ఓకే. తండ్రి లేని వ్యక్తికి ఇప్పుడు తల్లి లేకుండా ఇవ్వడం అంటే ఆ వ్యక్తి సొసైటీలో రేపొద్దుట ఎలా పెరుగుతాడో మనం ఆలోచించాలి. సో అవును. ఇది కొంచెం ఈవిడ ఆలోచిస్తే బెటర్ అనేది నా ఉద్దేశం. మేడం మీతో మాట్లాడుతున్నాను ఒకసారి వినండి. మేడం. ఇప్పటిదాకా డిస్కషన్ మీకు అర్థమై ఉంటది. మేడం గారు అర్థమైంది. ఇప్పటిదాకా మీరు మీకోసం ఆలోచించారు. మీ క్యారెక్టర్ గొప్ప అని ప్రూవ్ చేసుకోవడానికి ఆలోచించిన వ్యక్తి ఇక నుంచి మీరు ఆలోచించాల్సింది మీ అబ్బాయి గురించి. మీ జీవితం ఎలాగో అయిపోయింది. ఇప్పుడు పిల్లోడు యాక్సెప్ట్ చేయకుండా మీరు సెకండ్ మ్యారేజ్‌కి వెళ్ళడం అది ఆయన చెప్పే కండిషన్స్ తోటి మీరు ఏదో ఏదో అంటారు చూడండి పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్టే లెక్క. ఈ సజెషన్ నేనైతే ఇవ్వను. ఎప్పుడు సెకండ్ మ్యారేజ్ చేసుకోమంటానంటే మీరు అతను ఒక బాండింగ్‌కొచ్చి ఒక అండర్‌స్టాండింగ్‌కొచ్చి మీ కండిషన్స్ అతను ఒప్పుకుంటే మీరిద్దరూ కొంచెం టైం తీసుకొని పిల్లోడితో టైం స్పెండ్ చేసి వాడిని ఒప్పించుకోగలిగితేనే మీరు ఫర్దర్‌గా వెళ్ళండి. అది జరిగే పని కాదు మీ కేసులో. ఎందుకు అంటే మీ కండిషన్‌లు ఒప్పుకోవడం పక్కన పెట్టి ఆయనే రివర్స్‌లో కండిషన్స్ పెడుతున్నాడు. ఇలా ఎళ్ళటం వల్ల మీకొచ్చే ప్లస్‌లు, మైనస్‌లు చెప్తాను వినండి. మీరు కనుక సెకండ్ మ్యారేజ్ ఓకే. అక్కడ ఫైనాన్షియల్‌గా బావుంటది. పిల్లోడిని కూడా తీసుకెళ్ళిపోతాను అంటే పిల్లోడు రాడు. పిల్లోడిని ఫోర్స్‌బుల్‌గా తీసుకెళ్లడం వల్ల ఎడ్యుకేషన్ గాని 15 ఇయర్స్ పిల్లలంటే సైకలాజికల్‌గా పర్ఫెక్ట్ టీనేజ్ టైమ్ అండి. మీరు తీసుకునే ప్రతి స్టెప్ వాడి జీవితం మీద స నరకమే చూపిస్తది ఒక రకంగా. ఒక వేరే దాని స్టేట్‌కి గురించి వెళ్ళిపోయి వేరే వ్యక్తితోటి సడెన్‌గా కలిసిపోవడానికి మనమేం ఫారినర్సం గాదు. ఆళ్ళకి కూడా ప్రాబ్లమ్సే ఉంటాయి. వాళ్ళకి ప్రతి ఒక 10 కిలోమీటర్స్ ఓ సైకాలజిస్ట్ ఉంటారు. ఇక్కడ మీరు తీసుకునే ఈ డెసిషన్ ఇప్పుడు పిల్లోడికి చాలా ఎఫెక్ట్ పడుతుందమ్మా. ఇది 1కి 100 సార్లు మీరు ఆలోచించమని నా పర్సనల్ రిక్వెస్ట్. 2 నిజంగా అతను మిమ్మల్ని చేసుకోవాలనుకుంటే అతని కండిషన్స్ పెట్టకూడదు. మీ కండిషన్స్ ఏంటో అడగాలి. మీకేం ప్రొటెక్షన్ చేయాలో చూడాలి. ఎందుకు అంటే ఆయన వదిలేశాడు లేదా అతని బిహేవియర్ బాలేదు. మీరు మళ్ళీ వదిలేయాలి అనుకుంటే మళ్ళీ రోడ్డు మీదకే ఉంటావు కదమ్మా! మీ ఆస్తులు ఎక్కడికి పోవమ్మా? మీరు ఇంకో పెళ్లి చేసుకోవడం వల్ల మీ ఆస్తులు పోతాయేమో అని భయపడుతున్నారు. మీ ఆస్తులు మీకు తన్నుకుంటూ వస్తాయి. చిన్న నిమిషం మేడం గారు. చెప్పండి. హలో. నాకు ఇవ్వాల్సినవన్నీ ఊరు పెద్ద మనుషులు వెంటనే ఇప్పించారండి. సూపరు. ఎందుకంటే పిల్ల తప్పు లేదు. తల్లి చేసిన పని వల్ల ఆ పిల్ల జీవితం పోయింది. మేమందరం ఆ పిల్లకి సపోర్ట్ చేస్తాం. ఓకే అమ్మా. మీకు మీ అత్తమామల నుంచి ఫైనాన్షియల్ సెటిల్మెంట్ అయిపోయింది. ఇంకా ఆ టాపిక్ వేస్ట్. రెండోది ఇతన్ని చేసుకోవాలా వద్దా అని. వినండి ఒకసారి. ఇంకొకటి మేడం గారు, నేనైతే ఫస్ట్ అతను ముందు నేను ఏ తప్పులు చేయలేదండి. అసలు ఇంకా ఆ టాపిక్ వద్దు. మన సెకండ్ టాపిక్ మాట్లాడదాం అమ్మా. మీరు ఒక మాట నాకు చాలా బాగా అనిపించింది. నేను తప్పు చేసిన దాన్ని అయితే శ్రీకాకుళంలో ఎవరిని లవ్ చేసి మ్యారేజ్ చేసుకోమని మేడం గారు. అమ్మా నిన్ను తప్పనలా. నేను ఆపోజిట్ గా ఉంటే ఎలా మాట్లాడతారు ఆపోజిట్ అడ్వకేట్స్ అని మాట్లాడా. అయితే బాబుని చూసారంటే మేడం గారు
మా ఆయన గారు మా బాబుని ఒక దగ్గర పెడితే కలవలాగా ఉంటారండి ఇప్పుడు. అరే నేనేమో నీకే సపోర్ట్ చేశాను, నువ్వు సరిగ్గా వెళ్ళలేదేమో టాపిక్. ఇలా అనుమానించడానికి కూడా డౌట్ ఉందేమో, అది కాదు ఈ కేసు అని. అవునండి మేడం గారు. ఈ కేసు అలాంటిది కాదు. ఆ అమ్మాయి పర్ఫెక్ట్, ఒకసారి పెళ్లి చేసుకుంది కాబట్టి భర్తతోటే ప్రూవ్ చేసుకోవాలని అలాగే ఉంది. ఇలా ఎవడో లేడు ఈ రోజుల్లో. మీ అందరికి ఇటువంటి డౌట్స్ రావచ్చేమో, ఈ కేసు అలాంటిది కాదు అని చెప్పా. మీరని డబ్బు మీకు ఇప్పుడున్న ప్రాబ్లం ఏంటంటే ఈ వ్యక్తి గురించి మాట్లాడదాం. ఈ వ్యక్తిని నువ్వు పెళ్లి చేసుకోవడం మంచిదే. ఎప్పుడు మీ కండిషన్స్ అతను ఒప్పుకోవాలి. మీకు ఏదైనా ప్రొటెక్షన్ గా కొంత ప్రాపర్టీ ఏదైనా రాయాలి, మీ అబ్బాయిని ఒప్పించుకోవాలి. ఈ ఓపిక అతను లేకపోతే అతన్ని పెళ్లి చేసుకోవడం దండగమ్మా అని చెప్తున్నా.